నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. పట్టిసీమ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనమా లేదంటున్నది ప్రాజెక్టులను అధ్యయనం చేసిన విపక్షం. కమిషన్ల కోసం కక్కుర్తిపడి ప్రభుత్వం పోలవరాన్ని కాదని పట్టిసీమ చేపడుతున్నదని ఆరోపిస్తోంది. కరువు సీమ రాయలసీమకు నీళ్ళు ఇచ్చేందుకే తాము పట్టిసీమ చేపట్టామని ప్రభుత్వం వాదిస్తున్నది. పట్టిసీమ రగడ ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్కే రోజా గారు ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ కిసాన్ సెల్ నేత రవిచంద్రారెడ్డి గారు స్టూడియోలో మనతో చర్చలో పాల్గొంటారు. విజయవాడ నుంచి సిపిఎం సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు గఫూర్, భారతీయ జనతా పార్టీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మనతో ఈ చర్చలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi న్యూస్ పేజ్లో పోస్ట్ చేయవచ్చు. ఇక ఫోర్త్ ఎస్టేట్లోకి వెళ్లే ముందు ఇప్పటికున్న హెడ్లైన్స్ చూద్దాం. పట్టిసీమపై దద్దరిల్లిన అసెంబ్లీ. రాష్ట్రం కోసమేనన్న ప్రభుత్వం, కాదు ధనార్జన కోసమన్న ప్రతిపక్షం. తెలుగు రాష్ట్రాల్లో మహానేతకు ఘన నివాళులు. దివంగత సీఎం వైఎస్ఆర్ సేవలను స్మరించుకున్న జనం. వెస్ట్ బెంగాల్ డోమ్కాల్లో ఉద్రిక్తత. చిత్తుగా కొట్టుకున్న అధికార ప్రతిపక్ష కార్యకర్తలు, పలువురికి తీవ్ర గాయాలు. హర్యానాలో గంతో ఆగంతకుల హల్చల్. ఎదురుకార్పులతో పీచమణిచిన పోలీసులు. అనుక్షణం ఉత్కంఠగా షీనా బోరా హత్య కేసు. సుదీర్ఘంగా సాగిన ఇంద్రాణి దంపతుల విచారణ. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల్లో ఈరోజు 3వ రోజు పట్టిసీమ మీద ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. చర్చ జరిగింది. పట్టిసీమ మీద పోలవరాన్ని పక్కన పెట్టి పట్టిసీమ చేపట్టడాన్ని ప్రతిపక్షం ఆక్షేపిస్తున్నది. ఏం జరిగింది శాసనసభలో? ఇవాళ మా ప్రతినిధి సతీష్ని అడుగుదాం. సతీష్, ఈరోజు శాసనసభలో ఏం జరిగింది? అమర్ గారు, ఇవాళ పట్టిసీమ అంశానికి సంబంధించి ప్రభుత్వం చర్చకు తీసుకొచ్చింది. స్వల్పగా చర్చ జరిగింది శాసనసభ సమావేశాల్లో. అయితే రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్ట్ ని మేము ఘనంగా చేపట్టాం. ఈ ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల నీటిని గోదావరి జలాలను కృష్ణా జలాలు అనుసంధానం చేస్తామని చెప్తూ ప్రకటన చేసింది. అయితే గతంలో ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఏడాది పాటు ఉన్నటువంటి ఏడాది కాలపరిమితి తీసుకున్న ఈ ప్రాజెక్టుకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కొన్ని అంశాలను లేవనెత్తింది. ఇందులో జరుగుతున్న అవినీతిపై గట్టిగా నిలదీసింది. దానిపై ప్రభుత్వం నుండి సమాధానం డిమాండ్ చేసింది. అయితే ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయింది. ఎందుకంటే ప్రధానంగా 22% ఎక్సెస్ కి ప్రాజెక్ట్ కి సంబంధించిన టెండర్లను ఖరారు చేశారు. ఏడాది కాల పరిమితికి ప్రాజెక్ట్ కి సంబంధించిన టెండర్లను ఆహ్వానించినప్పుడు 22% ఎక్సెస్ కిందకి ఇవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి ఏ ప్రాజెక్ట్ కైనా సరే 5% మించిన టెండర్ కోట్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ రీటెండర్ పిలవాల్సి ఉంటుంది. అటువంటిది ఇప్పుడు మరొక 16.9 అదనపు బోనస్ గా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది ఖచ్చితంగా అవినీతి ప్రాజెక్టు. అంతేకాకుండా ఇందులో అవినీతితో పాటు రాష్ట్రానికి ప్రాణవాయువు లాంటి పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మార్చే ప్రమాదం కూడా ఈ పట్టిసీమ ప్రాజెక్టులో దాగి ఉందన్న ఒక అనుమానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సభ లోపల బయట కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పింది. వాస్తవానికి ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి 16,000 కోట్ల రూపాయల నిధులు అవసరమై ఉంటుంది. ఇవాళ సాక్షాత్ సీఎం చంద్రబాబు చెప్పారు కేవలం 1,800 కోట్లు మాత్రమే మేము ఖర్చు చేశామని చెప్పారు. కానీ ఈ లెక్కన ఎప్పటికి పూర్తి చేస్తారు? జాతీయ హోదా వచ్చిన ప్రాజెక్ట్ ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారన్న అంశాన్ని ప్రధాన ప్రతిపక్షంగా నిలదీసింది. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ ని మీరు కోల్డ్ స్టోరేజ్ లో పడేస్తున్నారు. ఇది జాతికి క్షమించలేని పరిస్థితి. ఎందుకంటే ప్రాణవాయువు లాంటి ప్రాజెక్టు జాతీయ హోదా వచ్చింది. ఎటువంటి ఆర్థిక భారం కూడా లేకుండా నిర్మించుకునే ప్రాజెక్ట్ ని అది పక్కన పెట్టి కేవలం 3 ఏళ్ళలో ఇది పూర్తి చేస్తామని చెప్పేటప్పుడు కేవలం ఒక్క ఏడాది ఏదైతే 2016కు పట్టిసీమ పూర్తి అయితే దాని తర్వాత 2 సంవత్సరాలకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. దానికి ఇన్ని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ 1,300 కోట్లు 1,400 కోట్లు పోలవరం మీద పెట్టుంటే బహుళార్థమైన ప్రాజెక్టు సాకారం అయ్యే అవకాశం ఉండేదన్న ఒక అంశాన్ని గట్టిగా ఇవాళ ఎస్టాబ్లిష్ చేసింది. సో ఈ అంశం పైన 2 పక్షాల మధ్య తీవ్రమైన చర్చ జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్ట్ ని మేము ఘనంగా చేస్తున్న నదులు అంచనా చేస్తుంది. అయితే కొన్ని సందేహాలకు మాత్రం ఇప్పటికీ కూడా సమాధానం చెప్పలేదు. వాస్తవానికి ఆగస్టు 15 నాటికి జాతికి అంకితం చేసినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక్క పంపును కూడా లొకేషన్ లో అమర్చలేని పరిస్థితి. కాంక్రీట్ వర్క్ కూడా ఇంకా జరుగుతుంది. 8 పంపులు పెడతాం కూడా ఇప్పటికీ ఒక్క పంపు
కూడా చేయలేని పరిస్థితి. ఈ గందరగోళం మధ్య ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ సంబంధించి ఇవాళ చర్చ జరిగింది అమర్ గారు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. పట్టిసీమ వద్దు వద్దు అని రైతు సంఘాలు, రైతులు, ప్రతిపక్షం, వామపక్షాలు మొత్తుకుంటున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రం డోంట్ కేర్ అంటూ ముందుకే వెళ్తున్నది. పనులు పూర్తి కాకుండానే ఆగస్టు 15న పట్టిసీమ ప్రాజెక్టు జాతికి అంకితం చేసినారు. గత బడ్జెట్ సమావేశాల్లో మార్చి 19న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ మీద అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. బయట చూద్దాం. పట్టిసీమకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ పట్టిసీమకు సంబంధించి మీరు జీవో జారీ చేస్తూ ఈ జీవో ప్రకారం 8,500 క్యూసెక్స్ను మీరు పంపు చేయడానికి పంపులు పెడతా ఉన్నాము అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. 8,500 క్యూసెక్లు పంపు చేయాలి అని అంటే 80 టీఎంసీల నీళ్లు తీసుకొని పోవాలి అని అంటే 109 రోజులు పడుతుంది అధ్యక్ష. అందరికీ తెలిసిన విషయమే. 11,000 క్యూసెక్స్ 24 గంటల పాటు పంప్ చేస్తే 1 టీఎంసీ నీళ్లు. 8,500 క్యూసెక్స్ చొప్పున ఇదే మాదిరిగా తీసుకొని పోవాలి అని అంటే 8,500 క్యూసెక్స్ ట్రాన్స్ఫర్ చేయాలనంటే 109 రోజులు పడుతుంది అధ్యక్ష. 80 టీఎంసీల నీరు. అధ్యక్ష, ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష, గోదావరి నది ఎన్ని రోజులు పొంగుతుంది, కృష్ణా నది ఎన్ని రోజులు పొంగుతుందని ఒక్కసారి మీరంతా గమనించాలి అధ్యక్ష. కారణం ఏంటంటే వరద, పొంగడము అంటే వరద. ఎస్, కాస్త పల్లెటూరు భాష మాది అనిపించవచ్చు, కానీ మీనింగ్ అయితే సేమే సార్. గోదావరిలో వరదలైనా కృష్ణానదిలో వరదలైనా కూడా వచ్చేది ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? మాన్సూన్ పీరియడ్లో వస్తాయి. మాన్సూన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అధ్యక్ష? జూన్ 15న మనకు మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ స్టార్ట్ అయ్యేది జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అవుతుంది కర్ణాటకలో. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఫస్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వీక్ స్టార్ట్ అయిన మాన్సూను ఎక్కడైనా కానీ వాళ్ళ డ్యాములు నిండిన తర్వాతనే మన కిందకు వదులుతూ ఉంటారు. ఎక్కడైనా ఏ రకంగా అయినా కూడా వరదలు వేసుకోవాలన్నా కూడా జూన్లో మాన్సూన్, జూన్ మనకు వచ్చేసరికి జూన్ 15 అవుతుంది. ఏ వరదలు వచ్చినా కూడా మాన్సూన్ పీరియడ్లోనే రావాలి. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. ఎక్కడ వరదలు వచ్చినా కూడా జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అంటిల్ అన్లెస్ దే ఆర్ మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అయితే తప్ప. ఇంకొకటి, నార్త్ ఈస్టర్న్ ఫ్లడ్స్కు మనకు పెద్ద తేడా పడదు, కానీ సౌత్ వెస్ట్ మాన్సూనే మనకు ప్రిడామినెంట్ మాన్సూన్. ఖరీఫ్ కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్లోనే జరుగుతుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇస్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. జూన్ 15th మనకు వస్తుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 90 రోజుల్లోనే ఏ వరదైనా ఎక్కడైనా రావాలి. అటువంటప్పుడు గోదావరిలో వచ్చే వరదలు 60 రోజులు అధ్యక్ష. గోదావరిలో ఫ్లడ్స్ వచ్చేది 60 రోజులు. ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అంటారు 130 రోజులు గోదావరిలో వరదలు వస్తాయని చెప్పంటారు. ఇదే మాట తీసుకొని పోయి గోదావరి ప్రాంతంలో అనండి. చెప్తా వినండి, వినిన తర్వాత క్లారిఫికేషన్ ఇవ్వండి. అదే రకంగా ఇదే 3 నెలల్లోనే కృష్ణా నదిలో 40 రోజులు వరదలు వస్తాయి. అంటే అధ్యక్ష, ఈ 90 రోజుల్లో ఒకవైపున గోదావరికి దాదాపుగా 60 రోజులు కాస్త అటు ఇటుగా వస్తాయి. కృష్ణా నదిలో కాస్త అటు ఇటుగా 40 రోజులు కాస్త అటు ఇటుగా వరదలు వస్తాయి. అధ్యక్ష, మరి చంద్రబాబు నాయుడు గారు అంటారు నీళ్ళు ఇక్కడి నుంచి తీసుకొని వచ్చి నేను అక్కడ కలుపుతానంటారు. ఎక్కడా కూడా మధ్యలో స్టోరేజ్ లేదు. నేను ఇవాళ చెప్తా ఉన్నా, మధ్యలో స్టోరేజ్ అనేది నిజంగా పెట్టి ఉంటే ఎవరైనా కూడా అబ్జెక్షన్ చెప్పేవాళ్ళం కాదు. కానీ మధ్యలో ఎక్కడా స్టోరేజ్ లేదు. ఇక్కడి నుంచి నీళ్ళు వచ్చినప్పుడు తీసుకొని పోతారంట. అక్కడ అదే టైంలో అక్కడ వరదలు వస్తాయి. అంటే ఇక్కడ సముద్రంలో కలిసిపోయే దాని బదులు ఇక్కడి నుంచి నీళ్లు తీసుకొని అక్కడికి పోయి అక్కడ సముద్రంలో కలిపేస్తారట. ఇది అధ్యక్ష ఈ స్కీము. మెజారిటీ ఆఫ్ ద డేస్ కనీసం అంటే నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, 40 రోజులు ఇక్కడ వస్తూ ఉన్నాయి, 60 రోజులు ఇక్కడ వస్తూ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద డేస్ ఇక్కడ నుంచి నీళ్లు తీసుకొని పోయి అక్కడ కలుపుతారు. ఎటువంటి స్టోరేజ్ కెపాసిటీ లేకుండా ఈ ప్రాజెక్ట్ కన్సీవ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తా ఉన్నానంటే అధ్యక్ష, ఆ స్టోరేజ్ కెపాసిటీయే పోలవరం. ఈ ప్రాబ్లం ఉంది కాబట్టే, ఈ సమస్య ఉంది కాబట్టే ఆ పోలవరం ప్రాజెక్టే స్టోరేజ్ కెపాసిటీ.
ఆ స్టోరేజ్ కెపాసిటీయే పోలవరంలో 194 టీఎంసీల గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ ఇన్ పోలవరం ఇస్ 194 టీఎంసీ. అందుకనే ఆ పోలవరం అనేది కట్టింది. ఆ నీళ్లు స్టోర్ చేసే కెపాసిటీ ఉంటుంది వరద వచ్చినప్పుడు అని చెప్పి. అందుకనే ఆ పోలవరం నుంచి కుడి కాలువ తీసుకొచ్చారు. ఆ కుడి కాలువ ఎందుకు తీసుకొచ్చారు పోలవరం నుంచి అంటే అక్కడ నీళ్లు కాస్త స్టోర్ అయి ఉంటాయి కాబట్టి. ఇది పట్టిసీమకు సంబంధించి గత బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనం చూసినాం. గాలిలో దీపం పెట్టి దేవుడా రక్షించు అన్నట్టుగా ఉన్నట్టుంది పట్టిసీమ ప్రాజెక్ట్ పరిస్థితి చూస్తున్నట్టయితే. రోజా గారు నర్మన్తోటి, రవిచంద్రారెడ్డి గారు, గఫూర్ గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు నలుగురు ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాం.